ప్రముఖ స్వతంత్ర సమర యోధురాలు మహాత్మా గాంధీ సహధర్మచారిణి కస్తూర్బా గాంధీ జీవిత విశేషాల గురించి సంక్షిప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. కస్తూర్బా గాంధీ జాతిపిత మహాత్మా గాంధీ జన్మస్థలమైనటువంటి గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్లోని గాంధీ ఇంటి పక్కనే కస్తూర్బా గాంధీ కుటుంబీకులు నివాసం ఉండేవారు. మహాత్మా గాంధీ తండ్రి గారైనటువంటి కరమ్చంద్ గాంధీ పోర్బందర్కు దివానుగా పనిచేసేవారు. 12 గదులతో 3 అంతస్తులు గల ఈ ఇంటిలో నివాసం ఉండేవారు. ఈ ఇంటికి సొంత ఆట స్థలం కూడా ఉండేది. ఈ ఇంటి ఆట స్థలంలోనే బాల్యంలో మహాత్మా గాంధీ కస్తూర్బా గాంధీ ఆడుకునేవారు. ఈ ఇంటి నుండి కస్తూర్బా గాంధీ ఇంటికి వెళ్ళడానికి దారి కలదు. కస్తూర్బా గాంధీ సంపన్న కుటుంబంలో తల్లి వజ్ర కొన్వర్బా కపాడియా, తండ్రి గోకుల్దాస్ మాకంజీ కపాడియా పున్న దంపతులకు 1869 ఏప్రిల్ 11వ తారీఖున జన్మించారు. కస్తూర్బా పూర్తి పేరు కస్తూర్ గోకుల్దాస్ మాకంజీ కపాడియా. గోకుల్దాస్ అనేది తండ్రి పేరు, మాకంజీ అనేది తాత పేరు, కపాడియా అనేది వారి ఇంటి పేరు. 2 ఆడపిల్లలు పుట్టి చనిపోవడం వల్ల కపాడియా దంపతులు కస్తూర్ని చాలా అల్లారి ముద్దుగా పెంచారు. ఆమెకు ఒక అన్న, ఒక తమ్ముడు ఉన్నారు. 20 గదులతో కూడిన 2 అంతస్తుల కపాడియాల ఇంటికి సొంతంగా ఒక మంచినీటి చెరువు కూడా ఉండేది. ఆడపిల్లలు చదువుకోవడం, మగపిల్లలతో కలిసి ఆడుకోవడం పోర్బందరు బనియాలలో చాలా దోషం. అంతేకాదు 7 ఏళ్లు దాటగానే పెళ్లి చేయడం సాంప్రదాయం. అందువల్ల కస్తూర్బా నిరక్షరాస్యులుగానే పెరిగారు. గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్లో జాతిపిత మహాత్మా గాంధీ ఇంటికి దగ్గరలోనే ఉన్న ఈ ఇంటిలోనే కస్తూర్బా గాంధీ జన్మించారు. కస్తూర్బా గాంధీ తాత ఐరోపా దేశాలకు ఎగుమతి దిగుమతుల వ్యాపారం చేసేవారు. వ్యాపారం కూడా బాగా రాణించడంతో కస్తూర్బా తండ్రి గారైనటువంటి గోకుల్దాస్ కపాడియా పోర్బందర్కు మేయర్ అయ్యారు. గాంధీ తండ్రి గారైనటువంటి కరమ్చంద్ గాంధీ పోర్బందర్ సంస్థానానికి దివానుగా పనిచేసేవారు. 2 కుటుంబాల మధ్య మంచి స్నేహం ఉండడంతో కస్తూర్బాకు 13 ఏళ్ల వయసులో నాటి సాంప్రదాయం ప్రకారంగా 1882లో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీతో వివాహం జరిగింది. వివాహం అయ్యేంత వరకు కస్తూర్బా ఈ ఇంటిలోనే నివసించారు. పోర్బందర్ దివాన్ పదవి నుండి గాంధీజీ తండ్రి వైదొలిగాక అక్కడ నుండి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజ్కోట్కు తమ నివాసాన్ని మార్పు చేశారు. 1882లో గాంధీజీతో కస్తూర్బా వివాహం తర్వాత గాంధీజీతో కలిసి ఈ ఇంటిలోనే కస్తూర్బా నివాసం ఉన్నారు. పెళ్లి తర్వాత భర్త ఇంటి పేరుతో పాటు బా అనే మాట చేర్చడం ఆనవాయితీ. బా అంటే గుజరాతీ భాషలో అమ్మ అని అర్థం. పెళ్లికి ముందు కస్తూరి, కాస్త పెళ్లయ్యాక కస్తూర్బా గాంధీ అయ్యారు. గాంధీ తండ్రి కరమ్చంద్ గాంధీ ఆరోగ్య పరిస్థితి బాగోలేనందున రాజ్కోట్ దివాన్ పదవి కోల్పోవలసి వచ్చింది. వారి కుటుంబానికి దివానగిరి తప్ప వేరే వ్యాపారాలు ఏమీ లేకపోవడము, ఆ కాలంలో ప్రభుత్వ జీవోలు, గెజెట్లు అర్థం చేసుకోవడానికి దివాన్కు తప్పనిసరిగా ఇంగ్లీషు రావాలనే నిబంధన ఉండడము, గాంధీజీ సోదరులకు చదువు అబ్బకపోవడంతో ఇంగ్లీషు చదువు ద్వారా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ పోర్బందర్ దివాన్గిరి పొందడమే ఏకైక లక్ష్యంగా ఆ కుటుంబానికి మారింది. 1885 నవంబర్ 16న కరమ్చంద్ గాంధీ మరణించారు. ఇది జరిగిన 4 రోజులకే నవంబర్ 20న కస్తూర్బా గాంధీకి పుట్టిన మగబిడ్డ 4 రోజులు కూడా జీవించకుండా కన్ను మూశారు. తర్వాత కస్తూర్బా దంపతులకు హర్లాల్ గాంధీ, మన్లాల్ గాంధీ, రామ్దాస్ గాంధీ, దేవదాస్ గాంధీ 4 కుమారులు జన్మించారు. రాజ్కోట్లోనే మహాత్మా గాంధీ మెట్రికులేషన్, కళాశాల విద్య పూర్తి చేసినప్పటికీ దివాన్గిరి పొందాలంటే ఇంగ్లాండ్లో మెట్రికులేషన్ స్థాయిలో 3 ఏళ్ల న్యాయశాస్త్రం చదవాలని నిర్ణయించుకున్నారు. గాంధీ సముద్రం దాటి పరదేశం వెళ్లటం వల్ల మోద్బనీయ సమాజం ధర్మ భ్రష్టత్వాన్ని పొందుతుందని, అందువలన గాంధీ కుటుంబాన్ని ఆ సమాజం వెలివేసింది. ఇంగ్లాండ్లో గాంధీ చదువుకోవడానికి ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో కస్తూర్బా గాంధీ తన పుట్టింటి వారు ఇచ్చినటువంటి బంగారు నగలు అమ్మి ఆర్థిక సహాయం చేశారు. 1891 జూలై 5న విద్యాభ్యాసం ముగించుకొని గాంధీజీ ఇండియాకు వస్తారు. 1992లో ముంబై కోర్టుకు వెళ్లి 6 నెలల పాటు చెట్టు కింద ప్లేడర్గా గాంధీ పనిచేశారు. న్యాయవాదిగా రాణించకపోవడంతో ఆర్థిక పరిస్థితి దిగజారింది.
దక్షిణాఫ్రికాలో దాదా అబ్దుల్లా అనే గుజరాతీ వ్యాపారికి చెందిన ఒక కంపెనీకి న్యాయవాదిగా పనిచేసే అవకాశం గాంధీజీకి రావడంతో 1893లో కస్తూర్బా గాంధీని అప్పటికే ఇద్దరు కుమారులైనటువంటి హరిలాల్ మణిలాల్ను రాజ్కోట్లోనే వదిలిపెట్టి దక్షిణాఫ్రికాకు వెళ్లారు. దక్షిణాఫ్రికాలో ఆర్థిక పరిస్థితి మెరుగు కావడంతో 3 ఏళ్ల తర్వాత 1896 జూలైలో భారతదేశానికి గాంధీజీ వచ్చి కస్తూర్బా గాంధీని ఇద్దరు పిల్లలను మేన్ అల్లుడు గోకుల్ దాస్ తో కలిసి దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లారు. 1915 జనవరిలో భారతదేశానికి వచ్చే వరకు దక్షిణాఫ్రికాలోని డర్బను, జోహన్స్బర్గ్లో గాంధీజీతో పాటు నివసించారు. దక్షిణాఫ్రికాలోని కస్తూర్బా గాంధీ రామదాసు, దేవదాసులకు జన్మనిచ్చారు. 1913లో దక్షిణాఫ్రికా ప్రభుత్వం ప్రవాస భారతీయులకు వ్యతిరేకంగా తీసుకొని వచ్చిన క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్కు వ్యతిరేకంగా 1913 సెప్టెంబర్ 23న కస్తూర్బా గాంధీ సత్యాగ్రహ కార్యక్రమంలో పాల్గొన్నందుకు 3 నెలల కఠిన కారాగార జైలు శిక్ష విధించింది. అరెస్ట్ అయిన స్త్రీలలో గాంధీజీ భార్య కస్తూర్బా గాంధీ ఉన్నదని ఎవరికీ తెలియదు. కస్తూర్బా గాంధీ పీటర్స్ మార్జిట్బర్గ్ జైల్లో సత్యాగ్రహిగా ఉన్న విషయం బయటికి పొక్కడంతో ఉద్యమం మరింత ఊపు అందుకున్నది. ఆ విధంగా మొదటి మహిళా సత్యాగ్రహంలో ఒకరిగా కస్తూర్బా గాంధీ చరిత్రకు ఎక్కింది. 1915 జనవరి 8న మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో కస్తూర్బా గాంధీ కుటుంబం దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చారు. 1917 నుండి 1930 వరకు గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్కు దగ్గరగా ఉన్నటువంటి సబర్మతి ఆశ్రమంలోనే గాంధీజీతో పాటు నివాసం ఉన్నారు. 1917లో బీహార్లోని చంపారణ్ ప్రాంతంలో గాంధీజీ నాయకత్వంలో చేపట్టిన సత్యాగ్రహం హింసాకాండ జరిగిన ప్రాంతాన్ని కస్తూర్బా గాంధీ తమ కుమారునితో కలిసి పర్యటించారు. ఆ ప్రాంత స్త్రీలకు నూలు ఉడకడం, అల్లికలు అల్లడం, స్వయం సమృద్ధి కోసం కృషి చేయడం, పారిశుద్ధ్య ప్రాముఖ్యత గురించి శిక్షణ ఇచ్చారు. భోగిమంటలు వేసి విదేశీ వస్తువులను, వస్త్రాలను తగలబెట్టమని ప్రోత్సహించారు. తన చీరలను అలాగే చేసి ఆచరించి చూపిన కార్యశీలి ఆమె. 1922లో గాంధీజీని బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసి 6 ఏళ్ల పాటు జైలు శిక్షను విధించినప్పుడు ఏమాత్రం మనోనిబ్రం కోల్పోకుండా స్వాతంత్రోద్యమ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో మధ్య భాగంలో నివాసం ఉండాలన్న గాంధీజీ ఆలోచనతో మహారాష్ట్రలోని నాగపూర్కు 70 కిలోమీటర్ల దూరంలో గల వార్దా పట్టణానికి దగ్గరగా ఉన్నటువంటి సేవాశ్రమంలో 1936 ఏప్రిల్ నుండి చివరి వరకు గాంధీజీతో పాటు కస్తూర్బా గాంధీ ఈ ఆశ్రమంలోనే నివాసం ఉన్నారు. భారతదేశ స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ మరియు భారత జాతీయ కాంగ్రెస్ ఇచ్చినటువంటి అన్ని కార్యక్రమాల్లోనూ కస్తూర్బా గాంధీ పాల్గొన్నారు. మద్య నిషేధ ఉద్యమంలోనూ, హరిజనోద్యమంలోనూ విరివిగా పాల్గొన్నారు. 1932, 33, 38 సంవత్సరాలలో చాలా పర్యాయములు బ్రిటిష్ వారిచే అరెస్ట్ కాబడి జైలు శిక్ష అనుభవించారు. భారతదేశ స్వాతంత్రం కోసం గాంధీజీ నాయకత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ 1942 ఆగస్టు 8న క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపిచ్చారు. ఈ సందర్భంగా బ్రిటిష్ ప్రభుత్వం మహాత్మా గాంధీతో పాటు భారత జాతీయ కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులందరినీ అరెస్టు చేసి జైలుకు పంపారు. 1942 ఆగస్టు 9వ తేదీ సాయంత్రం ముంబైలోని శివాజీ పార్క్ వద్ద సుమారు 1,00,000 మంది కార్యకర్తలతో క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేశారు. నాయకులందరూ అరెస్టు కాబడడంతో బహిరంగ సభలో మాట్లాడేది ఎవరు అని సంశయం ఏర్పడినప్పుడు కస్తూర్బా గాంధీ నేనున్నానంటూ బహిరంగ సభలో పాల్గొని ఉత్తేజపూర్వకమైనటువంటి ప్రసంగాన్ని ఇచ్చారు. బ్రిటిష్ ప్రభుత్వం వెంటనే కస్తూర్బా గాంధీని సైతం అరెస్టు చేసి గాంధీజీ బంధించబడినటువంటి మహారాష్ట్రలోని పూణే నగరంలో ఉన్న ఆగా ఖాన్ ప్యాలెస్ జైలులో బంధించబడ్డారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న వారికి 2 ఏళ్ల జైలు శిక్ష విధించడంతో ఈ ఆగా ఖాన్ ప్యాలెస్ లోనే మహాత్మా గాంధీతో పాటు కస్తూర్బా గాంధీ, సరోజినీదేవి, మహాత్మా గాంధీ వ్యక్తిగత కార్యదర్శి అయినటువంటి మహదేవ్ దేశాయ్ను కూడా ఈ ఆగా ఖాన్ ప్యాలెస్ జైలులోనే బంధించబడ్డారు. దక్షిణాఫ్రికాలో జైలు శిక్షను అనుభవించినప్పుడే కస్తూర్బా గాంధీ ఆరోగ్యం బాగా క్షీణించింది. అయినప్పటికీ భారతదేశ స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ భారత జాతీయ కాంగ్రెస్ ఇచ్చినటువంటి కార్యక్రమాలన్నింటిలోనూ చురుకుగా పాల్గొన్నారు. 1942 ఆగస్టు 9వ తేదీన అరెస్టు కాబడిన గాంధీజీ వ్యక్తిగత సహాయకులు మహదేవ్ దేశాయి ఆగస్టు 15వ తారీఖునే అనారోగ్యంతో ఇక్కడే మరణించారు. మహదేవ దేశాయిని సొంత కుమారుని కంటే ఎక్కువగా కస్తూర్బా గాంధీ అభిమానించి ఆదరించేవారు. ఈ జైలు ప్రాంగణంలోనే మహదేవ్ దేశాయ్ అంత్యక్రియలు నిర్వహించారు.
సహధర్మచారిణిగా గాంధీజీతో కలిసి 62 పాటు జీవించిన తన 74 వయసులో కస్తూర్బా గాంధీ 1944 ఫిబ్రవరి 22వ తేదీన తీవ్ర అనారోగ్యానికి గురై ఈ జైలు గదిలోనే ప్రాణం విడిచారు. కస్తూర్బా గాంధీ మరణంతో మహాత్మా గాంధీతో పాటు దేశ స్వాతంత్ర ఉద్యమ నేతలందరూ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. భారత స్వతంత్ర దేశాన్ని చూడకనే కనుమూసిన కస్తూర్బా గాంధీ అంత్యక్రియలు ఈ జైలు ప్రాంగణంలోనే నిర్వహించారు. కస్తూర్బా గాంధీ చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న తపాలా శాఖ అనేక స్టాంపులను విడుదల చేసింది. భారతదేశ స్వతంత్రం కోసం క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు బ్రిటిష్ ప్రభుత్వంచే 2 ఏళ్ల శిక్ష ఖరారు కాబడి ఈ జైలులోనే బంధించబడి ఈ జైలులోనే తుది శ్వాస విడిచిన మహోన్నత వ్యక్తి కస్తూర్బా గాంధీ. కొడుకు కంటే ఎక్కువగా ఆదరించి అభిమానించే మహదేవ్ దేశాయి సమాధి పక్కనే ఈ జైలులోనే కస్తూర్బా గాంధీ అంత్యక్రియలు కూడా చేశారు. 1948 జనవరి 30 తేదీన మహాత్మా గాంధీ చనిపోయాక ఢిల్లీలోని రాజ్ఘాట్లో అంత్యక్రియలు నిర్వహించాక మహదేవ్ దేశాయ్ కస్తూర్బా గాంధీ సమాధులకు ఎదురుగానే మహాత్మా గాంధీ అస్థికల స్మారకాన్ని నిర్మించారు. జాతిపిత మహాత్మా గాంధీ సహధర్మచారిణిగా కష్టసుఖాల్లో పాల్గొంటూ సంఘ సేవకులుగా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని అనేక పర్యాయాల్లో అరెస్టు కాబడి దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు విడిచిపెట్టిన మహోన్నత వ్యక్తి కస్తూర్బా గాంధీ. వారి జీవితం ఎందరికో ఆదర్శనీయం.